నుంచి కళాకారులు పుడతారు. కానీ ఒక్క విజయవాడ కృష్ణా జిల్లా నుంచి మాత్రమే అభివృద్ధి నుంచి కళాకారులు పుడతారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆకలి లేదు, కళాకారులు కన్నా పెట్టడానికి అనుకూలంగా ఉంది, పక్కమడి కృష్ణం ఉంది, మనకి ఆకలి లేదు. కానీ అభివృద్ధి ఎంతో మంది మహానుభావులు అందించినటువంటి జీవగడ్డ. సో దేవుడు అందరికీ ఆకలించాడు. ఆకలి మాత్రం అన్న మాత్రం కొంతమందికి ఇచ్చాడు. కష్టపడు గొప్ప రచయిత మోత్కూరు జనసింగ్ గారు వారు ఈ కృష్ణా జిల్లా దగ్గర ఈ విజయవాడలో పుట్టారు. ఆ సినిమా పాటలు నాకు రాసే అవకాశం రావడానికి నా తల్లిదండ్రులు తాలూకు వాళ్ళ యొక్క జన్మ సంస్కారం, అదేవిధంగా నా గురువులు నాకు నేర్పినటువంటి విద్య, ఆ తర్వాత అదేవిధంగా అనేక రకాలైనటువంటి నా చుట్టూ ఉన్నటువంటి జనాలు నేర్పించినటువంటి అవకాశాలు, వీటన్నిటి నుంచి నాకు సినిమా పాటలు రాసే అవకాశం వచ్చినా, ఇంకొక పాటలు రాసే అవకాశం వచ్చినా అదంతా నా పూర్వజన్మ సుకృతం అని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. తెలుగు సినిమా పాటలు ఇందాక మన గురువు గారు చెప్పారు ఒక మాట, ఈ పిల్లాడు ఇంజనీరింగ్ చదివాడు, ఈ పిల్లాడి దగ్గర ఇంజనీరింగ్ కి తెలుగు పాటలకి సంబంధం లేదని చెప్పేసి ఒక మాట అన్నారు. ఇదే మాట నన్ను కానీ చంద్రబోస్ గారు ఇంజనీరింగ్ చేశారు. సో ఎవరినైనా అడిగితే మేమందరం ఒకే మాట చెప్తాం, జనరల్ ఇంజనీరింగ్ చదవడానికి తెలుగు సినిమా పాటలకి సంబంధం లేదంటే బాగా చదివితే పాండిత్యం వస్తుంది, సాహిత్యం జన్మతః రావాలి. అది జన్మతః వస్తేనే సాహిత్యం. ఏ కళ అయినా సరే, నాకు ఒక నాట్యం కావచ్చు, ఒక కవిత్వం కావచ్చు, ఒక గానం కావచ్చు, అవి మనందరికీ తెలిసే గంధర్వ కళలని, అవన్నీ పుట్టుకతో రావాలి. సో మా పరంపరలో సుబ్రహ్మణ్య రామస్వామి సోదరి గారి పరంపరలో నేను పుట్టినందుకు, వారు సాగించినటువంటి సాహితీ చేస్తున్నందుకు నేను నిజంగా చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను, తెలుగు సినిమా పాటకి విజయవాడ కృష్ణా జిల్లా నుంచి వెళ్ళిన ఒక వ్యక్తిగా ఎప్పుడు తెలుగు సినిమా పాట తల వంచనగా మనస్ఫూర్తిగా మాటిస్తా ఉంటూ. సో థ్యాంక్ యూ సో మచ్. మా గురువు గారిని వాళ్ళు ఎప్పుడు గురుగారు పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే నిజంగా ఒక మనిషి మనకు తెలియక ముందు వారి తాలూకు ఆలోచన విధానం అనేది మనం చాలా ఇంప్రెస్ చేస్తుంది. మనిషిని ఫేస్ టు ఫేస్ మీకు తెలియకపోయినవచ్చు, కానీ నా ఆలోచన విధానం మీకు తెలిసినప్పుడు అది మనల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఈ రోజు ఇక్కడికి రావడానికి వారి ఆలోచన విధానం, వారు మాట్లాడే విధానం నాకు చాలా నచ్చుతుంది. అంటే తెలుగు మాటల్ని మనస్ఫూర్తిగా పలికితే ఎలా ఉంటుందో అది గణపతి గారి మాటల్లో నాకు ఎప్పుడు వినపడతా ఉంటుంది. సో ఈ సమయంలో మీ సమయాన్ని నాకు ఇచ్చి నేను మాట్లాడే 4 మాటలు విని నన్ను అభినందించినందుకు మీ అందరికి పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను గోపిచంద్ కథలకి ముగ్ధుడిని. గోపిచంద్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాఠశాలకి మీరు వారసుగా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. ఇప్పుడే